నేతన్న భరోసా పథకాన్ని త్వరలో ప్రారంభించి అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సవిత చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఆప్కో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆప్కోకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్రాంత ఉద్యోగులకు 1,20,00,000 విలువైన చెక్కును అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీల అధ్యక్షులను సన్మానించారు. ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి రెడీమేడ్ దుస్తులు కూడా తయారు చేయించడం కూడా జరుగుతుంది. 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, అదేవిధంగా పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్తు కూడా 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. 1924లో ఆప్కోన్ కూడా వదలలేదు. అది చాలా చిన్న సంస్థ. మరి దాని పేరు మీద కూడా 100 కోట్లు తీసుకొచ్చి ఆ 100 కోట్లు ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. మరి ఈరోజు దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, దాని లోన్ రీపేమెంట్ చేసుకుంటూ, గతంలో ఉన్న బకాయిలు కూడా చిన్నగా సొసైటీస్కి పేమెంట్ చేస్తూ ఈ నెల 15వ తారీఖు లివరీ పేమెంట్ కూడా సుమారుగా 2.5-4 కోట్ల రూపాయల దాకా లివరీ పేమెంట్ కూడా అందజేస్తున్నాం. జనరల్ సొసైటీస్కి కూడా మరి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఒక 2.5 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయబోతున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.